యాత్ర ఇది మహాకరుణ యాత్ర జీవులపై చైతన్యం కలిగించే యాత్ర మహాకరుణ యాత్ర ఇది మహాకరుణ యాత్ర జీవులపై చైతన్యం కలిగించే యాత్ర మానవత్వ యాత్ర ఇది మార్పు కోరు యాత్ర మానవత్వ యాత్ర ఇది మార్పు కోరు యాత్ర సమూలముగా హింసను ఇక రూపు మాపు యాత్ర సమూలముగా హింసను ఇక రూపు మాపు యాత్ర మహాకరుణ యాత్ర ఇది మహాకరుణ యాత్ర జీవులపై చైతన్యం కలిగించే యాత్ర రూపాల్ వేరైన గాని జీవమన్నదొకటేగా జీవులు ఏవైనా గాని జనన మరణమొకటేగా శరీరాలు వేరైనా ఆత్మ అన్నదొకటేగా శరీరాలు వేరైనా ఆత్మ అన్నదొకటేగా ఆత్మలలో ఉండే పరమాత్మ తత్వమొకటేగా పరమాత్మ తత్వమొకటేగా మహాకరుణ యాత్ర ఇది మహాకరుణ యాత్ర జీవులపై చైతన్యం కలిగించే యాత్ర విజ్ఞానం ఆకాశపు టంచులనే తాకుతున్నా అంధకార పాతాళానికెందుకు దిగజారుడన్నా ఆధునికత అంటే మూగ జీవుల బలి చేయడమా ఆధునికత అంటే మూగ జీవుల బలి చేయడమా ఆటవికపు అలవాటను కొనసాగిస్తుండడమా మహాకరుణ యాత్ర ఇది మహాకరుణ యాత్ర జీవులపై చైతన్యం కలిగించే యాత్ర ఇతర జీవులది ప్రాణం కాదనుకుంటున్నారా ఎన్నో రీతుల చిత్రహింసలు పెడుతున్నారు శాకాహారమే శుద్ధారమని తెలియండి శాకాహారమే శుద్ధారమని తెలియండి అహింస మార్గములోనే అందరూ జీవించండి అందరూ జీవించండి మహాకరుణ యాత్ర ఇది మహాకరుణ యాత్ర జీవులపై చైతన్యం కలిగించే యాత్ర పత్రిగారు చెబుతున్న పవిత్ర సందేశాలు జీవన్ముక్తుల చేసే దివ్యమైన సూత్రాలు అహింస జగతిని కోరి కదులుతున్న చరణాలు అహింస జగతిని కోరి కదులుతున్న చరణాలు హంసను జగమంత విస్తరింపజేయు కిరణాలు మహాకరుణ యాత్ర ఇది మహాకరుణ యాత్ర మహాకరుణ యాత్ర ఇది మహాకరుణ యాత్ర జీవులపై చైతన్యం కలిగించే యాత్ర మహాకరుణ యాత్ర ఇది మహాకరుణ యాత్ర జీవులపై చైతన్యం కలిగించే యాత్ర మానవత్వ యాత్ర ఇది మార్పు కోరు యాత్ర మానవత్వ యాత్ర ఇది మార్పు కోరు యాత్ర సమూలముగా హింసను ఇక రూపు మాపు యాత్ర సమూలముగా హింసను ఇక రూపు మాపు యాత్ర మహాకరుణ యాత్ర ఇది మహాకరుణ యాత్ర జీవులపై చైతన్యం కలిగించే యాత్ర మన దేశం గొప్ప దేశమా కదా భారతదేశం గొప్ప దేశం
ఎందుకని భారతదేశం గొప్ప దేశం మిగిలిన దేశాల కంటే? ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి. అన్ని దేశాల కంటే మహా అద్భుతమైన గొప్ప దేశం భారతదేశం అని ప్రపంచ దేశాలు చెప్తాయి, మనమే కాదు. ఎందుకని ఈ దేశం ఎంత గొప్పది? ఎందుకని ఈ దేశం గొప్పది? ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ ఇతర దేశాల మీద దండయాత్రలు చేసి ఇతరులను ఆక్రమించుకున్న దేశాలే, కానీ భారతదేశం ఎప్పుడు కూడా ఇతరులను ఆక్రమించుకోలేదు. ఏ దేశం మీద మనం యుద్ధాలకు వెళ్ళలేదు. మన మీదకి ఎవరైనా వస్తే తిప్పికొట్టామంతే, కానీ మనం ఎవరిని ఆక్రమించలేదు, ఎవరి ఆస్తులు దొంగతనం చేయలేదు. ఈ దేశంకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే అహింసా ధర్మమే ఆయుధంగా, అహింసతో ఏ జీవిని ఎవరిని హింసించకుండా ఉండాలి అని ఒక గొప్ప ధర్మం ఆధారంగా నిర్మాణమైన దేశం భారతదేశం. ఈ దేశం ఎప్పుడు విజయం సాధించాలి. ప్రపంచంలో ఈ దేశం నెంబర్ 1గా ఎప్పుడు ఉండడానికి కావాల్సిన అద్భుతమైన సూత్రాలని, అద్భుతమైన జీవన విధానాన్ని మన ముందున్న పెద్దలు మన అందరికీ మార్గదర్శనం చేశారు. క్రికెట్లోనూ ఇంకొక ఆటలోనూ మనం పాకిస్తాన్తో గెలిస్తే గొప్పవాళ్ళు అయినట్టు కాదు. మనం గొప్పగా ఉండాలి అంటే ఈ దేశంలో మహనీయులు మనకి ఏదైతే చెప్పారో ఆ అడుగుజాడల్లో మనం జీవించాలి. అర్థమైందన్న? మరి ఈ దేశం గొప్పది అని అనడానికి గాంధీజీ ఒక మాట చెప్పారు. గాంధీజీ ఏం చెప్పారంటే, ఏ నేషన్స్ గ్రేట్నెస్ కెన్ బి జడ్జ్డ్ బై ద వే ద యానిమల్స్ ఆర్ ట్రీటెడ్. ఒక జాతి యొక్క, ఒక దేశం యొక్క గొప్పతనం తెలియాలి అంటే ఆ దేశీయులు మూగజీవుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ఆధారపడి ఉంది ఆ దేశం యొక్క గొప్పతనం అని గాంధీజీ చెప్పారు. ఈ దేశం గొప్పది అంటే ఈ దేశంలో ఉన్న నోరులేని ఆ మూగజీవాల పట్ల మనం వ్యవహరించే తీరు ఎలా ఉందో దాని మీదే ఈ దేశం గొప్పతనం ఆధారపడి ఉంది. మరి అలాంటి ఈ దేశంలో, బుద్ధుడు నడిచిన ఈ దేశంలో, గాంధీజీ అహింసా ధర్మంతో స్వతంత్రం తీసుకొచ్చిన ఈ దేశంలో, వేదాలు పుట్టిన ఈ దేశంలో ఇంకా హింస జరగడం ఏమైనా సమంజసమా? మీరు అందరూ ఆలోచించాలి. తిండి కోసం నాగరికులం అయిన తర్వాత కూడా, ఇంత గొప్పగా పెరిగిన తర్వాత కూడా, ఇంత మేధస్సును సంపాదించుకున్న తర్వాత కూడా ఇంకా తినడం కోసం రక్తమాంసాలు మనుషులు తినడం ఏమైనా సమంజసమా? మనం అందరూ ఆలోచించాలి. మనుషులు రక్తమాంసం తినొచ్చా? రక్తం మాంసం మానవుల ఆహారమా? ఒక మొక్కకి రక్తం వేసి పెడితే ఆ మొక్క చచ్చిపోద్ది. ఈ బట్ట మీద రక్తం పెడితే ఇది మైలు పడిందని తీసి పడేస్తాం. అలాంటి ఈ శరీరంలో, ఈ దేవాలయంలో, ఈ అద్భుతంలో రక్తమాంసాలు వేయడం ఏమైనా సమంజసమా? మీరు ఆలోచించాలి. మీ ముందున్న పెద్దలు మేము విఫలమయ్యాం, అందుకే మీరు ఈ అలవాటు పడ్డారు. మీ ముందు ఎవరైతే ఉన్నామో మా దోషం ఇది, మీకు మేము సరిగా చెప్పలేదు. అందుకే ప్రపంచంలో ఎక్కువ శాఖాహారులు ఉన్న ఈ దేశంలో, 180% మంది శాఖాహారులు ఉన్న ఈ దేశంలో దౌర్భాగ్యం ఏంటంటే రోజు మాంసాహారం వైపు మరలడం జరిగింది. ఇది మనం దారి తప్పడం ఫ్రెండ్స్. మనం సరి అయిన దారిలో నడవాలి అంటే తప్పనిసరిగా ఆ జీవహింసని నుంచి మనం పక్కకు రావాలి. ప్రపంచం అందరూ శాంతి కావాలంటున్నారు. శాంతి ఎలా వస్తుంది? రక్తం మాంసం తిన్నవాడి శాంతి అర్థమవుతుందా? మీకు తెలిసిన వీరులందరూ ఎవరైతే ఈ దేశ చరిత్రను సృష్టించారో ఆ వీరులందరూ శాఖాహారులే. రాణా ప్రతాప్ సింగ్ పేరు విన్నారా? రాణా ప్రతాప్ అక్బర్ చక్రవర్తిని 22 సంవత్సరాలు గడగడలాడించాడు. అలాంటి రాణా ప్రతాప్ శాఖాహారి. సుభాష్ చంద్రబోస్ పేరు విన్నారా? సుభాష్ చంద్రబోస్ మహావీరుడు, బ్రిటిష్ వాళ్ళని దరదలాడించాడు. అలాంటి సుభాష్ చంద్రబోస్ శాఖాహారి. శివాజీ పేరు విన్నారా? ఛత్రపతి శివాజీ మహావీరుడు, ఆ శివాజీ శాఖాహారి. ఐన్స్టీన్ పేరు విన్నారా? గొప్ప మేధస్సున్న శాస్త్రవేత్త. 100 సంవత్సరాల క్రితమే ఆ రిలేటివిటీ థియరీని ఆయన చెప్తే ఈ రోజుకి శాస్త్రవేత్తలకి పూర్తిగా అర్థం కాలేదు ఐన్స్టీన్ చెప్పిన విషయం. అంత గొప్ప మేధస్సున్న ఐన్స్టీన్ శాఖాహారి. ఆయన శాఖాహారమే తినాలని చెప్పారు. అబ్దుల్ కలాం ఈ దేశానికి రాష్ట్రపతిగా పనిచేసిన ఆ మహనీయుడు శాఖాహారి. ఈరోజు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి శాఖాహారి. రోజుకి 20 గంటలు పనిచేస్తూ ఉన్నారు. ఈ ఊరు గొప్పది కావాలి, ఈ స్కూల్ గొప్పది కావాలి, మీరు గొప్పవాళ్ళు కావాలి, మీ కుటుంబం గొప్పది కావాలంటే మీరు మీ పక్కన ఉన్న జీవుల పట్ల మీరు వ్యవహరించే తీరు మీద ఆధారపడి ఉంది. కంటి ముందు అంత దారుణంగా చంపుతుంటే మన ఎవరికి విలువల్లో ఆడడం లేదా? ఆ కోళ్లే కదా, మేకలే కదా, ఇష్టం వచ్చినట్టు కోసి తినేయడం మీకు చూస్తే బాధ అనిపించడం లేదా? వాటికి నోరు లేదు కానీ నొప్పి బాధ ఉంటుంది కదా. ఎలా చంపుతున్నారో తెలుసా మీకు? మనుషులు చేసే పనా ఇది? ఇంత ఘోరంగా, ఇంత క్రూరంగా హింసించి చంపుతుంటే ఆ రక్తం మాంసం మనం తినాలా?
మీరు గొప్పవాళ్ళు. ఎంచేదంటే మీరు ఇంకా కలుషితం కాలేదు మాలాగా. మాకు మూర్ఖత్వాలు పెరిగినాయి. ఈ దేశంలో ఎంత జ్ఞానం ఉందో అంత మూర్ఖత్వం ఉంది. ఆ మూర్ఖత్వంతో మేము మీకు అలవాటు చేస్తాం. ఈ మాంసం మేము ఎలా అలవాటు చేసామంటే మేము తిని మీకు బలం వస్తుందని చెప్పాం. మా బుద్ధి పని చేయలేదు. మీ బుద్ధి అయినా పని చేయాలి ఫ్రెండ్స్. కండ తింటే కండ పడుతుందా? ఏ సైన్స్ చెప్పింది? రక్తం తింటే రక్తం పడుతుందా? ఏం సైన్స్ ఇది? కోడిగుడ్డు తెల్లసరాల్లో యావిడిన్ అనే విష పదార్థం ఉందని చెప్పారు. యావిడిన్ అనే విష పదార్థం ఉంది, అది బుద్ధిమాంద్యాన్ని పెంచుతుంది, నరాలు బలహీనపరుస్తుంది అని నేషనల్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక నివేదికలో తెలియజేసింది. అలాంటి కోడిగుడ్డు 48 గంటల నుంచి 72 గంటలు పడుతుంది అది తింటే అరగడానికి. కోడిగుడ్డు బలమని ఎవడో ఆ ప్రోడక్ట్ని అమ్ముకోవడం కోసం వాళ్ళు మార్కెట్ చేస్తూ ఉంటే ఆ మార్కెటింగ్ వస్తువులుగా మనం తయారయ్యాం. కొంచెం ఆలోచించాలి. కోడిగుడ్లు కాదు, మాంసం కాదు, చక్కగా దృఢంగా గొప్పగా ధ్యానం చేయాలి. మీరందరూ ధ్యానాన్ని నేర్చుకోవాలి. ప్రతిరోజు ఒక 10-15 నిమిషాలు మీరు మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ మాట విన్నారా మీరు? మెడిటేషన్ చేయాలి. ఈ దేశం ప్రతిష్ట, ఈ దేశపు గౌరవాన్ని నిలబెట్టవలసిన బాధ్యత ప్రతి వ్యక్తి మీద ఉంది ఫ్రెండ్స్. ఇది ఆషామాష దేశం కాదు. ఈ భారతదేశం పూర్తి శాకాహార దేశం అయ్యే వరకు మనం ఎవరూ నిద్రపోకూడదు. అర్థమైందా? ఏనన్నా? ఈ దేశంలో అహింసా ధర్మంతో బ్రహ్మాండంగా నిర్మాణమైన ఈ దేశంలో అహింసా ధర్మాన్ని మనం ఆచరించాలి. హింస ఈ దేశపు పద్ధతి కాదు. అవునన్నా? ఇప్పుడు ఒకసారి చెప్పండి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మీరందరూ శాఖాహారులు అవుతారని నాకు మాట ఇవ్వండి. చేతులెత్తండి. ఈ రోజు నుంచి రక్త మాంసాలు తినమనే దమ్మున్న వాళ్ళు. మీకు ఒక మాట చెప్తున్నాను నేను ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి రక్త మాంసాలు తినము అనే హృదయంతో ఆలోచించే హృదయం ఉన్న మనుషులు చేతులెత్తండి. ఇంకా ఇంకా మొత్తం ఎంటైర్ స్కూల్ రావాలి. నేను ఈ రోజు నుంచి క్రూర మృగాలను చంపితే శిక్షట, పులిని చంపితే శిక్ష, ఆ మూగజీవాలను చంపితే ఏ శిక్ష లేదు. దారుణంగా దారుణంగా హింస జరుగుతుంది. ఈ హింసని ఆపాలి. వివేకానంద స్వామి ఏమన్నారో తెలుసా? ఇంగ్లాండ్లో, నా దేశంలో ఒక్క కుక్క కూడా ఆకలితో చచ్చిపోకూడదు, అలా జరగడం కోసం 1000 కుక్క జన్మలు ఎత్తడానికి నేను సిద్ధమని చెప్పాడు వివేకానంద స్వామి. నా దేశంలో ఒక కుక్క కూడా ఆకలితో చచ్చిపోకూడదు. అలాగే నా దేశంలో ఒక్క మూగజీవి కూడా, ఒక నోరు లేని జీవి కూడా మనిషికి ఆహారంగా బలవకుండా ఉండడం కోసం ఎంతటి ఉద్యమమైనా మనం చేయడానికి సిద్ధం కావాలి. ఇగో ఈ నడుస్తున్న వాళ్ళందరూ ఎండలో రోజు 15-20 కిలోమీటర్లు నడిచి ప్రతి ఇంటికి వెళ్ళి పాంప్లెట్ ఇచ్చి, ఇగో ఇంత హింస జరుగుతుంది ఈ జీవుల మీద, మీరు దయచేసి మానేయండి అని వీళ్ళంతా అడుగుతూ వస్తున్నారు. మేమందరం తిరుగుతున్నాం. గత 30 సంవత్సరాలుగా ఒక ఉద్యమం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ నడుపుతూ ఉంది. ఏదైతే వేదాల్లో ఉందో, ఏదైతే బైబిల్లో ఉందో, ఏదైతే ఖురాన్లో ఉందో, ఆ మహనీయులు ఏదైతే చెప్పారో ఆ విషయాలను అందరికీ చేరవేస్తా, అందరినీ శాఖాహారులుగా మారాలని మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాం. మీ అందరికీ వాళ్ళు పాంప్లెట్స్ ఇస్తారు, తీసుకోండి. ఇంత సమయం ఇచ్చినందుకు మేడంకి, టీచర్స్కి, మీకు, మీ అందరిలో ఉన్న దేవుడికి నా ప్రణామాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.
పిల్ల పాపలనైతే మనము ముద్దుగా చూస్తామే, వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండునులే. మన పిల్ల పాపలనైతే మనము ముద్దుగా చూస్తామే, వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండునులే. మన పిల్లలకేమైనా పద వస్తే అల్లాడిపోతామే, మన పిల్లలకేమైనా పద వస్తే అల్లాడిపోతామే. వాటి పిల్లల పైన కరుణ జాలి లేక కోసుగా తింటారే, అయ్యో చంపుగా తింటారే. చిట్టి చిన్ని పక్షుల వట్టి సంపారాదయ్యో, గామెగల కోటెల పీకల వట్టి కొయ్యారాదయ్యో. ఆదిపరాశక్తి కావుతి అంటూ సాకులు చెబుతారే, మూగజీవుల్ని మాత్రమే ఆవుతి కోరుతుల్లారా. ఆదిపరాశక్తి కావుతి అంటూ సాకులు చెబుతారే, మూగజీవుల్ని మాత్రమే ఆవుతి కోరుతుల్లారా. దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే, దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే. మరి ఏనాడైనా మానవులను ఆవుతిరిచారా, శక్తికి ఆవుతిరిచారా. చిట్టి చిన్ని పక్షుల వట్టి చంపారాదయ్యో, గామెగల పోటెల్ల పీగల వట్టి కొయ్యారాదయ్యో. చిన్ని దోమలు చీమలు గుడితే చంపి వేస్తారే, మూగజీవుల్ని చంపి తినే వారికి ఏ శిక్ష వెయ్యాలే. చిన్ని దోమలు చీమలు గుడితే చంపి వేస్తారే, మూగజీవుల్ని చంపి తినే వారికి ఏ శిక్ష వెయ్యాలే. మాటలు నేర్చిన మానవులారా ఆలోచించండి, మాటలు నేర్చిన మానవులారా ఆలోచించండి. మాటలు రాని జీవుల వట్టి చంపుట న్యాయంబా, అయ్యో చంపుట న్యాయంబా. చిట్టి చిన్ని పక్షుల వట్టి చంపారాదయ్యో, గామెగల పొటెల్ల పీకల వట్టి కొయ్యారాదయ్యో. చిట్టి చిన్ని పక్షుల వట్టి చంపారాదయ్యో, గామెగల పొటెల్ల పీకల వట్టి కొయ్యారాదయ్యో. చిట్టి చిన్ని పక్షుల వట్టి చంపారాదయ్యో, గామెగల పొటెల్ల పీకల వట్టి కొయ్యారాదయ్యో. అందులో భాగంగానే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఏదైతే మెయిన్ మన ఆశయం ఉందో, ఈ భారతదేశం అలాగే ఈ భూమండలం అంతా శాకాహారమయం కావాలి, శాకాహార జగత్ కావాలి అనే లక్ష్యంతో మరి మనం ఇంతకుముందు ఎన్నో యాత్రలు ఎన్నో ర్యాలీలు చేసుకున్నాం. శాకాహార అహింస సద్భావన ర్యాలీలు చేసుకున్నాం, అలాగే మహాకరుణ యజ్ఞాలు జరుపుకున్నాం. అందులో భాగంగానే మరి కొత్తగా మరింత వినూత్నంగా ఇంకొంచెం ఇంకా ఈజీగా మనిషిని చైతన్యపరచడానికి ఏం చేయాలో ఒక కొత్త తరహాలో మరి మహాకరుణ యజ్ఞం ఇంటింటా ధర్మ ప్రచార యాత్రని మనం మన సీనియర్ పిరమిడ్ మన దాట్ల రాయ జగపతిరాజు గారి సారథ్యంలో మనం ఇది నిర్వహించుకోవడం జరిగింది. మరి ఫిబ్రవరి 19వ తేదీ అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం దగ్గర నుంచి మన యొక్క యాత్ర స్టార్ట్ చేసుకున్నాం. కోనసీమలో సుమారుగా 108 గ్రామాలు తిరుగుతూ మన పిరమిడ్ మాస్టర్లు ఎంతోమంది సహాయ సహకారాలతో అద్భుతంగా మరి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి మనిషిని కూడా చైతన్యపరుస్తున్నాం. ఎందుకంటే పాంప్లెట్ ఇచ్చేసి వచ్చేయడం కాకుండా ప్రతి మనిషిని కలిసి వారికి ఈ విషయాన్ని చెప్తుంటే వారి దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. ఈ భూమండలం హింస ఆగాలంటే ప్రతి మనిషి శాకాహారి కావాలి. ఈ యొక్క ఉద్యమంలో మీరు భాగస్వాములు కావాలంటే ముందు మీరు చేస్తున్న హింస ఆపాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. వారి నుంచి ఎంతో చక్కటి మరి ఆదరణ వస్తుంది. అందరినీ చైతన్యపరుచుకుంటూ మరి ఈరోజు 10వ తేదీ మరి రావులపాలెం దగ్గర సమీపంలో ఉన్న ఊర్లు ఈతకోట, అలాగే మరి గోపాలపురం,
పొడగట్లపల్లి ఇవన్నీ ఊర్లు చేసుకుంటూ ఈరోజు ఎదురేశ్వరం అనే ఊరు అద్భుతంగా ఈరోజు జరిగింది. మన అందరూ ప్రేరణ మాస్టర్ల సహాయ సహకారాలు అద్భుతంగా ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది. రేపు మళ్ళీ రావులపాలెం సిటీలో అద్భుతంగా వందలాది మాస్టర్స్తో వేలాది మందిని కలిసి అందరినీ చైతన్యపరుస్తాం. థ్యాంక్ యూ. నా పేరు ప్రేమ్. నేను స్టార్టింగ్ నుంచి ఈ ర్యాలీలో పాల్గొన్నాం. కానీ ఇందాక చెప్పినట్టు ఇంతకుముందు పాంప్లెట్లు మాత్రం ఇచ్చి వెళ్ళిపోయేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి చెప్పి అమ్మ మీరు శాఖాహారులుగా అవ్వండి అని చెప్తుంటే చాలామంది రిసీవింగ్ చాలా బాగుంది. కానీ నాకు ఎందుకో ఒకరోజే ఉందామని అనుకుని వచ్చాను. కానీ ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఫుల్గా ఉండాలని చెప్పేసి నాకు ఎంత ఆసక్తితో నేను ఈ ర్యాలీలోకి వచ్చాను. ఇలా చేస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉంది. ఇక్కడ పిఎస్ఎస్ఎస్ మూమెంట్కి మాత్రం నాకు హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్స్. నమస్కారం అండి. నా పేరు సుజాత, మాది విష్ణుపురం. మేము నల్గొండ జిల్లా నుంచి వచ్చానండి. ఈ ర్యాలీలో 11 రోజులు పార్టిసిపేట్ చేస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. మహాకరుణ ధ్యాన శాకాహార యాత్ర చేస్తున్నాము. మరి ఈ యాత్రలో చాలా మంచి అనుభవం కనిపించింది. ఎందుకంటే శాకాహారులుగా మారమని చెప్పడం కాదు, ప్రతి ఒక్కరి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి దాని గురించి విశిష్టతను గురించి చెప్పి, మాంసం వల్ల ఎన్నో జీవులు చనిపోతున్నాయని చెప్పి ప్రతి ఒక్కరికి మరి దాని యొక్క గురించి అందరూ అడుగుతున్నారు. ఏంటండి ఏంటి ఇది, ఎందుకు ఇలా వస్తున్నారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడుగుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని పాజిటివ్గా తీసుకున్నారు. దీనివల్ల ఇది గ్రాండ్ సక్సెస్ అయిందండి ఈ కార్యక్రమం. మరి ఈ కార్యక్రమం చేసినందుకు మాకు ఎంతో తృప్తిగా ఉంది. ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఈ మహాకరుణ పాదయాత్రకు రావడం చాలా హ్యాపీగా ఉంది. ఎంతో అద్భుతంగా ఉంది. మనలో కూడా వాళ్ళు వేసే ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం వల్ల మనలో కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి. మనల్ని మనం ఎంతో సరి చేసుకుని ఇంకా అద్భుతంగా జీవించడానికి మంచి అవకాశం. అలాగే ఈ ర్యాలీ చేస్తూ 10 మందికి మంచిని చెప్పడం అనేది చాలా గొప్ప విశేషం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ ర్యాలీకి వచ్చినందుకు. నా పేరు వి అమ్మనండి. మేము ఆనూరు కొత్తూరు పెద్దవరం మండలం నుంచి వచ్చాం. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉందండి. మేము 19వ తారీఖు నుంచి కూడా సార్తో ఈ కార్యక్రమంలో ఎంజాయ్ చేసామండి. మాది ఆటో అండి. నా పేరు విష్ణుమూర్తి అండి. తాపేశ్వరం శివార్ పేకెట్పాకలండి. నేను మహాకరుణ ర్యాలీకి అంతర్వేది నుంచి స్టార్టింగ్ చేసి మరి 108 గ్రామాలు ఇంటింటికి తిరిగి పాంప్లెట్లు పంచిపెట్టి ప్రతి ఒక్కరికి కూడా శాకాహారం వల్ల విశిష్టత చెప్పి మీరందరూ కూడా నేర్చుకుని ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఈ శాకాహారం మాంసాహారం మానడం వల్ల ఎన్నో జీవులు రక్షించబడతాయి. మరి ఆ జీవులు రక్షించడంలో మనకు ఎంతో కరుణ కనిపిస్తుంది. ఈ కరుణ వల్ల మన అందరం కూడా ఎదుగుతామని చెప్పేసి మరి అలాగే మరి ప్రతి గ్రామానికి తిరిగి రావులపాలెంలో 11 రోజులు ఈ యాత్ర సాగించడానికి మేము రెడీగా ఉన్నాం. మరి మీరు అందరూ కూడా సహకరించాలి. ఓకే. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. ఈరోజు చాలా గొప్పగా ఉంది. ఇది పొడగట్లపల్లి అనే గ్రామం, తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం సమీపంలో కోనసీమలో ఒక గొప్ప చాలా అందమైన గ్రామం. ఇక్కడ జీసస్ని దర్శించుకునే భాగ్యం కలిగింది. ముఖ్యంగా పాస్టర్ మేడం ఉన్నారు ఇక్కడ. మరి జీసస్ ఏ సందేశం అయితే ఇచ్చారో, ఈ భూమి మీద జీసస్ అంత కరుణామూర్తి నడిచిన తర్వాత కూడా మరి ఆయన మార్గంలో నడిచేవారు ఎవ్వరూ కూడా మాంసం తీసుకోకూడదు. మేడం గారిని నేను విజ్ఞప్తి చేస్తా. ఈ చర్చిలో మరి ఎవరైతే జీసస్ని అనుసరిస్తారో వారందరికీ కూడా ఆ కరుణ సందేశాన్ని పూర్తిగా వినిపించాలని మేడం గారిని నేను వేడుకుంటున్నాను. వీడి ద్వారా ఇక్కడ ఉన్న ఈ మూర్తులందరూ, అమలందరూ కూడా, పిల్లలు అందరూ కూడా ఆ కరుణామూర్తి నీ వల్లే నీ పొరుగువాడిని ప్రేమించు అన్నారు. పొరుగువాడు అంటే కేవలం మనిషి ఒకటి గురించే కాదు, నీ పొరుగునున్న అన్ని జీవుల్ని ప్రేమించమని ఆ మహనీయుడు చెప్పారు. జీసస్ అంతటి మహనీయుడు ఇచ్చిన సందేశాన్ని ఆచరించడమే నిజమైన క్రైస్తవం అవుతుంది. అంచేత క్రైస్తవ సోదరులందరికీ పిల్లలకి కూడా నేను ప్రత్యేకంగా వేడుకుంటూ మీరందరూ కూడా ఆయన మార్గంలో నడుస్తున్నందుకు, ఆ మహనీయుడిని దర్శించే భాగ్యం మాకు కలిగించినందుకు మీకు ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తా. మరి అందరూ శాకాహారులు అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మా. జీవాల మా గోస విన్నరా, మా గొంతు కోత బాధగన్నరా. మూగ జీవాల మా గోస విన్నరా, మా గొంతు కోత
క్రమమున పురితిమి, కొత్త అనుభవాలు నిర్వవస్తిమి. మేము మీలాగే ప్రాణులమంటిమి, ఆత్మల అభివృద్ధి చెందుటకొస్తిమి. సృష్టి పరిణామ క్రమమున పుడితిమి, కొత్త అనుభవాలు నేర్పవస్తిమి. మేము మీలాగే ప్రాణులమంటిమి, ఆత్మల అభివృద్ధి చెందుటకొస్తిమి. మా ఎదుగుదలను ఆపివేయకండి ఓ మనుషులారా, మా అవకాశమును అడ్డుకోకండి నీతి లేని వారా. మూగ జీవాల మా గోస విన్నరా, మా గొంతు కోత బాధగన్నరా. మూగ జీవాల మా గోస విన్నరా, మా గొంతు కోత బాధగన్నరా. గడ్డి గాదములా మేము మేస్తీమి, గడ్డి పాలు పెరుగు నెయ్యి ఇస్తీమి. మాటలు రానట్టి జన్మంబు ఎత్తినా మేము మానవాళికి సేవ చేస్తీమి. గడ్డి గాదములా మేము మేస్తిమి, గడ్డి పాలు పెరుగు నెయ్యి ఇస్తిమి. మాటలు రానట్టి జన్మంబు ఎత్తిన మేము మానవాళికి సేవ చేస్తిమి. మేము చేసిన సేవను మరిసిపోయి ఓ మనుషులారా, మాకు హానిని తలబెట్టి చంపుతారా కరుణ లేని వారా. మూగ జీవాల మా గోస విన్నరా, మా గొంతు కోత బాధగన్నరా. మూగ జీవాల మా గోస విన్నరా, మా గొంతు కోత బాధగన్నరా. కఠినాత్ములై మమ్ము దింటిరా, కష్ట నష్టాలు మీకింక వచ్చురా. మీ పిల్ల పాపలనైతే తింటారా, మమ్ముల పెంచిన ప్రేమేటు వాయేరా. కఠినాత్ములై మమ్ము దింటిరా, కష్ట నష్టాలు మీకింక వచ్చురా. మీ పిల్ల పాపలనైతే తింటారా, మమ్ముల పెంచిన ప్రేమేటు వాయేరా. మా జీవితాలు పూర్తిగాక ముందే ఓ మనుషులారా, అర్ధాయుష్యులోనే చంపుతారా జాలి లేని వారా. మూగ జీవాల మా గోస విన్నరా, మా గొంతు కోత బాధగన్నరా. మూగ జీవాల మా గోస విన్నరా, మా గొంతు కోత బాధగన్నరా. ఓ మనుషులారా, మనసే లేని వారా, ఓ మనుషులారా, మనసే లేని వారా. నా పేరు పెద్దగోపు గారండి. నేను ఈ మార్గం అంటే నాకు ఈ శాకాహారాలు అంటే నాకు చాలా ఇష్టం. నాకు మధ్యాహ్నం ఒక ఈ పూట ఖాళీ అవ్వటం వల్ల నేను ఎక్కడి నుంచి సోమేశ్వరం నుంచి రాయవరం మండలం సోమేశ్వరం నుంచి ఇక్కడికి పొడగట్లపల్లి వచ్చానండి. మొన్న అయితే జగన్పేట అయితే తిరిగాం మొన్న. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రజల్లో కూడా చాలా చైతన్యం తీసుకోవటానికి కూడా ఇది ఒక మార్గం. ఇది చాలా బాగుంది. ఇది ప్రతి ఒక్కరూ కూడా ఈ మాంసాహారం అని శాకాహారం భుజించడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా చాలా ఇది చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. అని ఈ ర్యాలీలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి, అయ్యా రోజుకి కోట్ల లక్షల మీద జీవులను చంపేస్తున్నారు, ఎందుకు చంపుతున్నారంటే మనం తింటున్నాం కాబట్టి వాటిని చంపుతున్నారు, మనం తినడం ఆపేస్తే ఎన్నో జీవులు బ్రతుకుతాయి అని మనం చెప్పడం ద్వారా ఎంతోమంది అవునమ్మా ఇది నిజమే, మేమందరం కూడా శాకాహారులుగా ఈ రోజు నుంచి మారుతామని చెప్పడం నేను చాలా వందల మంది దగ్గర నేను వినడం జరిగింది. మాకు ఈ ర్యాలీ చేయడం వల్ల ఎంతో చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈ ర్యాలీతో చాలామంది శాకాహారులుగా మారుతారని నేను డైరెక్ట్గా లైవ్లో చూశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రామారావు అండి. నేను 3 రోజుల నుంచి ఈ ప్రోగ్రాం పాల్గొన్నాను.
ఈ కోనసీమ మొత్తం కూడా తిరుగుతున్నప్పుడు ఎంతో స్పందన వచ్చింది. ఎంతోమంది శాకాహారిగా మారుతున్నారు. ఎంతోమంది ఈ శాకాహారం విషయం తెలుసుకుంటూ మరింత మాకు కూడా ప్రోత్సహిస్తూ వాళ్ళు కూడా ముందుకు సాగుతున్నారు. సో చాలా హ్యాపీగా ఉందండి ఎంతోమంది ఈ విషయాలు తెలుసుకున్నందుకు. థ్యాంక్ యూ సార్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మరి ఈరోజు ఈ భూమండలంలో ఎన్నో మూగజీవాలు అతి దారుణంగా హింసకి బలవుతాం. నా పేరు పుష్ప అండి. నేను రావులపల్లి నుంచి వచ్చాను. ఈ అంతర్వేది నుంచి స్టార్ట్ అయిన ఈ మహాకరుణ యజ్ఞంలో పాల్గొనాలని ఎంతగానో తప్పించండి ఇవాళ నాకు అవకాశం కుదిరింది. వచ్చిన కాంచి పాల్గొంటున్న కాంచి ఎంతో సంతోషంగా ఉందండి. మనం శాకాహారులుగా ఉంటూ ప్రతి ఒక్కరికి శాకాహారం యొక్క గొప్పదనం తెలియజేస్తూ వాళ్ళందరూ మారడం కోసం చేసే ఈ మహాయజ్ఞంలో పాల్గొనడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మహాకరుణ గురించి తెలుసుకుని ప్రతి జీవి పట్ల ప్రేమతో వాటిని చంపకుండా వాటిని కూడా బ్రతకనిస్తూ మన ఆనందంగా జీవించాలని అందరికీ కూడా సందేశాన్ని ఇవ్వడం జరుగుతుందండి. ఈ దీంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా శాకాహారిగా ఉంటూ ధ్యానం చేస్తూ ధ్యానం యొక్క గొప్పదనాన్ని కూడా తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నామండి. మన పత్రిజీ గారు ఆశయం మేరకు శాకాహార జగత్తు అతి తొందరలో సాకారం అవుతుందని మేము భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం అండి. ఊర్లో జరిగిన ఈ మహాకరుణ పాదయాత్ర జరిగింది కదండి, దీని గురించి మీ అభిప్రాయం, మీరు ఏమనుకుంటున్నారో మీరు ఒకసారి తెలియచేయండి మేడం. అభిప్రాయం అంటే ఏముందండి, మేము మాత్రం మామూలుగా రొటీన్గా రోజు తినేస్తుంటాం. ఈ వివరాలని చూసి పాంప్లెట్స్ పంచిపెట్టారు చూసి మనం ఇలాంటి పొరపాటు చేస్తున్నాం కదా అని ఒక క్షణం అయితే మాత్రం ఆలోచనలు అయితే మాత్రం పడ్డాం. విషయం ఇదని అది ఇలాంటి ర్యాలీలు జరగాలి, మంచిదండి. ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు అవుతారు కదా, అందరూ మానకపోయినా ఎంతో కొంత కొందరైనా మారుతారు. ఖచ్చితంగా మారే వాళ్ళు అయితే ఉంటారు, విని అందరూ మారకపోయినా. అదండి. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. ఓకే అండి, ఈరోజు మీ ఊర్లో జరిగిన మహాకరుణ పాదయాత్ర జరిగింది కదండి, ఇప్పుడు దీని గురించి మీరు ఏమనుకుంటున్నారండి, అది మీ మాటల్లో తెలియచేయండి. ఇలా చేయడం వల్ల మూగజీవాలను రక్షించిన వాళ్ళు అవుతాము, జీవన కాపాడిన వాళ్ళు అవుతాము. నెక్స్ట్ ఈ మాంసం తినడం వల్ల అనారోగ్యాలు పాలవుతున్నాను. అనారోగ్యం కూడా రాకుండా ఉంటే చాలా మంచిది అని చెప్పేసి ఇది తినకుండా ఉండటం చాలా మంచిదని అందరి అభిప్రాయం. మేము కూడా చెప్తాము. మేము ఆశా వర్కర్లుగా మేము చేస్తాము. ఆశా వర్కర్లుగా అందరికీ మేము కూడా తెలియజేస్తాము. అమ్మ ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. మహాకరుణ ధర్మ ప్రచార యాత్ర మరి ఫిబ్రవరి 19వ తేదీన తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది కోనసీమ ప్రాంతంలోని అంతర్వేది నుంచి ప్రారంభమై మరి ఈ 1వ తేదీ రావులపాలెం సమీపంలోని ర్యాలీ గ్రామంలో శ్రీ కేశవస్వామి జగన్మోహిని ఆలయం, ఎంతో పురాతనమైన ఈ ఆలయంలో, ఈ పవిత్ర క్షేత్రంలో ముగింపు జరుపుకుంటూ ఉన్నాం. ఈ యాత్రలో మరి వందలాదిగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచే కాకుండా మరి రాష్ట్రంలో హైదరాబాద్ నుంచి, నల్గొండ జిల్లా నుంచి, అనేక ప్రాంతాల నుంచి మన పిరమిడ్ మాస్టర్లు వచ్చి ఈ 11 రోజుల యాత్రలో పాల్గొన్నందుకు అందరికీ ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు. చాలా అద్భుతంగా మరి ఇంటింటి ధర్మ ప్రచారం చాలా అద్భుతంగా జరిగింది. చక్కటి కరపత్రాలు ఇచ్చి అందరినీ కలిసి ఈ 11 రోజుల పాటు మాస్టర్స్ ఎంతో శ్రమించి మరి అందరినీ చేరడం అనేది చాలా గొప్ప విషయంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మరి ఏ ధర్మాన్ని అయితే మన బాధ్యతగా మనం చేస్తూ ఉన్నామో, ఏ ధార్మిక సంస్థ అయినా బాధ్యత ఏది అంటే ధర్మ ప్రచారం చేయడం, సంఖ్యను పెంచుకోవడం కాదు. ఏదైతే సత్యమో ఆ సత్యం వైపు తీసుకువెళ్ళడానికి మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ చేసినంత కృషి చాలా అభినందనీయం. ఈరోజు బ్రహ్మర్షి పత్రిజీ అడుగుజాడల్లో యావత్ పిరమిడ్ ప్రపంచం కూడా ఈ అహింసా ధర్మ ప్రచారాన్ని, ఈ కరుణ ధర్మ ప్రచారాన్ని చేయడం అనేది చాలా ముఖ్యమైన బాధ్యతగా అందరూ చేయడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఈ యాత్రలో పాల్గొని విజయవంతం చేసినందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా. రాష్ట్రం అంతా కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ మహాకరుణ ధర్మ ప్రచార యాత్రలు నిరంతరం జరగాలి, విస్తృతంగా జరగాలి, ప్రతి ఇంటిని చేరాలి, ప్రతి మనిషిని మనం చేరి కలిసి ఆ జీవుల పట్ల జరుగుతున్న అమానుష దాడిని, ఆ తీవ్రమైన ఆ హింసని మనం ఆపాలని అందరినీ విజ్ఞప్తి చేయాలి, అందరినీ భాగస్వాములను చేయాలి. ఈ ఉద్యమంలో ఒక మహోద్యమాన్ని మనం మరింత విస్తృతంగా తెలుగు రాష్ట్రాల్లో తీసుకువెళ్దాం. పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఇటువంటి ర్యాలీలకి ప్రతి మరి 2-3 నెలలకు ఒకసారి మనం ఈ ర్యాలీలు అనేక ప్రాంతాల్లో చేయాలని, మహాకరుణ ర్యాలీలు, మహాకరుణ యజ్ఞాలు చేయాలని మనం అనుకుంటున్నాం. మీ అందరినీ కూడా ఈ యాత్రల్లో భాగస్థులు కావాలని కోరుకుంటూ మరి ప్రత్యేకంగా పిరమిడ్ ఛానల్కి నేను ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. మరి 2 రోజులుగా ఈ ఛానల్ వారు ఇక్కడ ఉండి దీన్ని రికార్డ్ చేసి ఇవ్వడం, అలాగే పత్రిజీ కూడా మాట్లాడి
వారి ఆశీస్సులను అందజేయడం, అభినందనలు తెలియజేయడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.